నమస్కారం. ఐబీటీవీ వార్తలకు స్వాగతం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో యువకుడు ఆత్మహత్యయత్నం చేయడం కలకలం రేపింది. శేషాపురం గ్రామానికి చెందిన లోకేష్ సినిమా హీరో మాన్యం మురళీకృష్ణ తనను 3,15,00,000 రూపాయలు మోసం చేశారని ఆరోపిస్తూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనకు ముందు లోకేష్ సెల్ఫీ వీడియోలో తన బాధను వెల్లడించడంతో పాటు ఒక నోట్ కూడా రాసిపెట్టి కుటుంబ సభ్యులు తెలిపారు. నాకు ఎవరు చేయాలో ఫోన్ అర్థం కాలేదు. ఇన్ని రోజులు ఎంతో బాగా కలిసి ఉన్నాము. ఈరోజు ఇట్లా సిచ్యువేషన్ నా ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. కూడా ఉండి మురళి అనే వ్యక్తి మధ్య నమ్మిస్తాడని నేను అనుకోలేదు. వానికి ఏమాత్రం అసలు ఫ్యామిలీస్ మనుషులు అంటే గౌరవం లేదా. నీ వల్ల ఎన్నో జీవితాలు పుడుస్తాడేడా, నా డబ్బే బుద్ధి నాకు చేసేడా, నేను కూర్చొని రోడ్డు పడిపోతున్నా. వాడు ఏమాత్రం కనికరించలేదా. అది లేవు, నేను ఏడబెట్టినా లాస్ అయిపోయినా అని అంటే యూర్ నథింగ్ సమాధానం చెప్పేది. నమ్మే కదా ఇదంతా నేను చేసినాను. ఈరోజు ఆ మొత్తం మాట్లాడుతూ ఉంటే నేనేమన్నా సమాధానం చెప్పేది. మా అన్న వాళ్ళకి, మా బావ వాళ్ళకి, వాళ్ళకంతా ఇంత డబ్బు పెట్టేసి మా అన్న ఇల్లు అమ్మి పెట్టినాడు. నా దీంట్లో పాపం ఏదో వస్తుంది ఆశిస్తామని. ఈరోజు వాళ్ళ పరిస్థితి, వాళ్ళు రోడ్డు ఎక్కే మొత్తం. నాకేం చేయాలో తోచట్లేదు. మొత్తం ఎంత 3,15,00,000 మనం 20 లక్షలు ప్రస్తుతానికంటే వాడు ఇవ్వట్లేదు. ఇంకో ఫ్యామిలీ ఏమంటే హాస్పిటల్లో పడుండన్న, అది ఏమాత్రం ₹1 ఇవ్వనంటాడన్న. నా ఫ్యామిలీని ఏం చేసేది, నా భార్య బిడ్డలు, నేను ఇన్ని రోజులు పడిన కష్టము, నా లైఫ్ మొత్తం వృధా అయిపోతుందన్న. నాకేం చేయాలో ఏమాత్రం అర్థం కావట్లేదు. మీరు ఎంత ధైర్యం చెప్పినా చాలట్లేదు. నా ఫ్యామిలీ నన్ను బాగా చూడన్న కొద్ది ఆ డబ్బులు ఏముందో తీసి వాళ్ళకి ఇచ్చేసి అందరికీ వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉండేలాగా. సారీ నా జయప్రకాష్ అన్న, మై బాస్, సారీనా బాబాయ్, సారీ బాబాయ్, సారీ అన్న. దానికి ఏదేదో డ్రామా చేస్తున్నారు వాళ్ళు. మేము కిడ్నాప్ చేయడం ఉంటే పోలీసు వాళ్ళ దగ్గరికి ఎందుకు ఎక్కువ అప్పగిస్తాము? డిఎస్పీ సార్ దగ్గరికి కానీ, మన ఎస్ఐ సార్ దగ్గరికి కానీ తెచ్చి మేము ఎందుకు అప్పగిస్తాము అతన్ని? మేము కిడ్నాప్ చేసినట్టు వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటే వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు స్కామ్ చేసేదానికి ప్లాన్ చేసుకునే కదా చేసినారు. ఇది ప్లాన్ లో భాగమే కదా. అంటే వాళ్ళు అంటిస్తుందని చెప్తున్నారు. వాళ్ళు వడ్డీ వ్యాపారం చేసుకుని వాళ్ళు పైకి వచ్చిండొచ్చు. మేము చిన్నపాటు సన్నకారు రైతు, ఆయన కూలీ నాలి చేసి కష్టపడి సంపాదించి రూపాయి కూడబెట్టిన డబ్బు ఆ లోకేష్ అనే పిల్లోడు కార్లు బిజినెస్, సెకండ్ హ్యాండ్ల కార్లు తెచ్చి బిజినెస్ చేసి వాడు డెవలప్ చేసుకుని వాడు ₹10 పెట్టుకొని బతుకుతూ ఉండే. వాడి దగ్గర ఉన్న డబ్బు ఇంకా చుట్టుపక్కల వాడిని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాడేదో కాంట్రాక్ట్ తీసుకొని వాడు ఆ కాంట్రాక్ట్ నుంచి వచ్చే లాభాల్లో మీకు పర్సంటేజ్ ఇస్తామన్నారు కాబట్టి వాడు నమ్మి వాడు డబ్బులు ఇచ్చాడు. మేమేం చేతికి ఇవ్వలేదు కదా, మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షనే కదా జరిగింది, ప్రూఫ్ ఉంది కదా.